మరి ఈ తతంగం బడాబాబుల తతంగం ఏందో చూద్దాం. వెలుగుమట్ల వెనుక బడాబాబుల ఆక్రమణల సగం భూమి, మిగతా స్థలంలో బడుగుల ఇండ్లు, పెద్దలను వదిలేసి పేదల నివాసాల కూల్చివేత. 1954లో భూదాన భూమిగా 62 ఎకరాలు 62 ఎకరాలు ఇస్తే 32 ఎకరాలు పెద్దోళ్ళ దగ్గర ఉందంట. 30 ఎకరాలు పేదోళ్ళు గుడిసెలు వేసుకొని 100 గజాలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఈ 30 ఎకరాలు మొత్తం కొలాబ్ చేసిండ్రు. మరి ఆ 32 ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయిరా, వాడిని ఎందుకు టచ్ చేస్తలేరంటే ఇగో ఇదే. అందు గురించే ఇటువంటి అన్యాయాలు జరిగినాయి కాబట్టి అప్పుడు మావోయిస్ట్ అనేవాడు తుపాకీ బట్టి అన్నల్లోకి పోయి వీణ్ వచ్చి బెదిరించి ఆ భూములను తీసుకొని దున్నేవాడితే భూమి అని ఎర్రజెండా పాతిపోయిందిలే. అప్పుడు ఇప్పుడు ఎవరి భయం ఉన్నదే? అన్నలా లేరు, అయిపోయింది. ఎవరి భయం ఉన్నది? అధికారం ఇవ్వడుంటే వాడు పోలీసు వాళ్ళని పెట్టాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, అక్రమ కేసులు పెట్టాలి, వినవా ఏదో ఒకటి. ఎవడన్నా క్వశ్చన్ రేజ్ చేస్తే వానిపైన కేసులు పెట్టాలి. అంతకుమించి ఒరిగింది ఏమున్నదా? చూద్దాం స్టోరీ మొత్తం. ఇక వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత వ్యవహారం చినికి గాలివానలా మారుతున్నది. 10 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న పేదలపై రాత్రికి రాత్రే బుల్డోజర్లు దూసుకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నది. రాజకీయ పార్టీల ఎంట్రీతో వ్యవహారం మరింత హీటెక్కింది. రికార్డులో ఉన్న 62 ఎకరాల భూదాన భూముల్లో ఇప్పటికే 32 ఎకరాలు బడాబాబుల చేతిలో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పేదల నివాసాలనే బుల్డోజర్లతో కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆ పేదలకు మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు వసూలు చేసి కోట్లకు పడగలెత్తిన నాయకులమని చెప్పుకుంటున్న ఆ దుర్మార్గులను ఏం చేసిండ్రా మీరు? ఆ 100 గజాలు కూడా ఎవరికి తెలియకుండా ఎంత ఏ పేజీలు ఉంది? 62 ఎకరాలకు 30 ఎకరాలు పేదోడు. ఆ పేదోళ్ళకు అది కూడా కాగితాలు గీదా లేదు. 2 లక్షల నుంచి 10 లక్షల చొప్పున, 1 లక్ష నుంచి 5 లక్షల చొప్పున ఇట్లా ఎంత దోస్తే అంత దోచుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసిండ్రు. తీసుకున్నాడు మంచిగానే ఉన్నాడు. ఈ 62 ఎకరాలల్లా 32 ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉంటే అవి మంచిగానే ఉన్నాయి. పేదోడు గుడిసెలు ఎదురా నాయన అని చెప్పేసి అప్పో చేసుకొని ఇంత గుడిసేసుకుంటే మాత్రం గుడిసె మీద బుల్డోజర్లు వచ్చిందా? బుల్డోజర్ బాబా. రేవంత్ కొత్త పేరు పెట్టాలి, బుల్డోజర్ బాబా అని. ఏడుందిరా వార్త. తిరిగే వారికి వదిలేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతుంది. భూదాన్ బడాబాబుల పరం. ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమం స్ఫూర్తితో 1953లో కాలువ రాజా రామారావు అనే వ్యక్తి ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో 62.7 ఎకరాలు అంటే సర్వే నెంబర్ 147, 148, 149 ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. కాలక్రమేణా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఇప్పటికే 32 ఎకరాల వరకు బడా నాయకుల చేతుల్లోకి వెళ్ళినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన 30 ఎకరాల్లో నాయకులమని చెప్పుకొని తిరిగే వ్యక్తులు భూ పంపిణీ పేరిట నిరుపేదల నుంచి లక్షలు దండుకొని కోట్లు గడించారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 400 మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలాది మంది పోలీసుల పహారాలో బుల్డోజర్లు దూసుకువచ్చి ఆ ఇళ్లను కూల్చివేశాయి. దిక్కు తోచని స్థితిలో పేదలు. ఖమ్మం నగర విస్తరణతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కార్పొరేట్ సంస్థలు రావడం, వ్యాపారాలు వృద్ధి చెందడంతో నగరానికి 20 కిలోమీటర్ల ఆ పరిధిలో ధరలు ఆకాశాన్ని అంటాయి. వెలుగుమట్లలో 62 ఎకరాల భూదాన భూములను 7 దశాబ్దాలుగా ఎవరికి పంపిణీ చేయకుండా అలాగే ఉంచడంతో కొందరు నాయకులు తమ అనుచరులకు ఆ భూములను అప్పజెప్పారు. అధికారంలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని అనుచరులు చోటామోటా నాయకులు అనేక మంది వాటిని అన్యాక్రాంతం చేశారు. అందులో భాగంగానే మధ్య దళారుల మాటలు నమ్మి పేదలు లక్షలాది రూపాయలు ఇచ్చి ఇక్కడ ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వారిపై కూల్చివేతల పిడుగు పడడంతో దిక్కు తోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. కూల్చివేతలు అందుకేనా?
వెలుగుమట్ల భూములను సమీపంలో భారీ విల్లాలతో కూడిన నిర్మాణాలు, పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన బెంచార్లు ఏర్పాటు కావడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటికి సమీపంలో పేదల ఇండ్లు ఉండడంతో కొందరికి కంటగింపు మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూదాన యజ్ఞ బోర్డు సూచనల మేరకు కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్న 32 ఎకరాలపై వాలిన గద్దలను విడిచిపెట్టి మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏంటని చర్చ జరుగుతున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగుందన్న టాక్ నడుస్తుంది. 250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడామని, ప్రజా అవసరాలకు ఆ భూమిని వినియోగిస్తామని, అర్హులైన పేదలకు ఆదుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జరిగిన నష్టం పేదల పాలిట శాపంగా మారింది. ఇందిరా మిల్లు చూద్దామా. మిగతా 32 ఎకరాల మాట ఏమిటి? భూదాన భూముల్లోని పేదల నివాసం ఉంటున్న 30 ఎకరాలు పోను మిగిలిన 32 ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పేదలు నిర్మించుకున్న ఆ ఇండ్లపై బుల్డోజర్లతో దూసుకువచ్చిన అధికారులు మిగతా 32 ఎకరాల విషయంలో ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. వెంటనే అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి మిగతా 32 ఎకరాల భూదాన భూమి లెక్కలు తేల్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి చెందిన 62 ఎకరాల భూదాన భూమిని కాపాడి పేదలకే పంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాప్రభుత్వానికి గుర్తింపు. వెలుగుమట్లలో 62 ఎకరాల భూదాన భూముల్లో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని బాధితులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో చొరవ చూపి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అర్హులైన వారికి ఇక్కడే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్రంలోని రోల్ మోడల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో అధికారులను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు ఈ విషయంలో చొరవ చూపి న్యాయం చేయాలని పేదలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాప్రభుత్వంగా మరింత గుర్తింపు పొందాలని చెబుతున్నారు. అది నెవర్ కాదు. వాడికి ఆ ప్రేమే ఉంటే, ఇప్పుడు పేదోడి గుడిసెలు కూల్చి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టే కన్నా పేదోడి గుడిసె అట్లనే ఉంటే వాడు గర్వంగా కాలర్ ఎగిలేసుకొని బతుకుతాడు కదా. నాకు ఇంత ధీమా ఉంది 60 గజాలు 100 గజాలు అని. 30 ఎకరాలలో భూములను ధ్వంసం చేసి మొత్తం పేదలను నీలమట్టం చేసిండ్రు. మరి అన్యక్రాంతమైన 32 ఎకరాలు ఎవడి చేతిలో ఉండేది? వాడు ఎవడైతే కబ్జాలు పెట్టుకున్నాడో వాడిని కూడా ల్యాప్స్ చేసి 62 ఎకరాలకు బౌండరీ వేయాల్సిన ఆవశ్యకత మీ పైన ఉంటుంది కదా. ఇప్పుడు పేదోడిని కొట్టేళ్ళు మంచిగానే ఉన్నది. ఆ పెద్దోడిని ఆ 30 ఎకరాలు కూడా తీసుకున్నప్పుడే కదా ప్రభుత్వం పైన నమ్మకం పెరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో భూదాన్ భూములలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అప్పనంగా ఎకరాలు కొట్టేస్తే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నావే రేవంత్ అన్న? బీఆర్ఎస్ హయాంలో జరిగింది అది. ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటున్నాం. దిక్కుమల్లాలు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్లు, ఇతర అధికారిక నిర్మాణాలు చేపట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఇక్కడ 62 ఎకరాల్లోని భూదాన భూములో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో అర్హులను ఎంపిక చేసి అనర్హులను తొలగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ భూములు బఫర్ ఎల్టీఎఫ్ పరిధిలో లేవు, నివాసాలకు యోగ్యమైన భూములు. ఈ నేపథ్యంలో పేదల ఇండ్లను క్రమబద్ధీకరించాల్సింది పోయి వాటిని కూలగొట్టడం దుర్మార్గమని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి 62 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పేదల నుంచి లక్షలు దండుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారా. ఇక వీళ్ళు ఇస్తారు. మొత్తం భూదాన్ భూమి 62 ఎకరాలు. 62 ఎకరాలలో పేదలకు, అంటే అప్పుడున్న రాజారామారావు ప్రభుత్వానికి భూదానం చేసిండు. ఎక్కువ నాకు భూమి ఉందని. దాంట్లో 30 ఎకరాలలో పేదలకు అమ్ముకున్నారు ఈ బ్రోకర్ గారు, అనుచరులు. నయా దందా. అది టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. వీళ్ళే ఎక్కువ అమ్ముకున్నది. అప్పుడున్న టీడీపీలు కావచ్చు.
మొత్తం ఒక 100 గజాల చొప్పున పేదలకు భూములు అని చెప్పేసి లక్షలు పోగేసుకొని అటు కొనుక్కున్నారు, మీటర్ల కోసం అని పైసలు ఇచ్చుకున్నారు, కరెంటు రావడానికి పైసలు ఇచ్చుకున్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళు పేదలు కొనుక్కున్నారు. ఒక 30 ఎకరాలలో ఓ పెద్ద కాలనీయే తయారైంది, పెద్ద ఊరే తయారైంది. అది మిగతా 32 ఎకరాలు బడాబాబులు కొట్టేసిండ్రు. మరి ఆ బడాబాబులు అది పక్కన పెట్టిండ్రు. ఈ 30 ఎకరాల పైన బుల్డోజర్లు దిండింది. బుల్డోజర్ బాబా, ఆ బుల్డోజర్ బాబాకు మరి ఎవడు చెప్తున్నాడో ఏందో, ఈ సిగ్గు తప్పిన ఖమ్మం మంత్రులకు ఎవడు చెప్తున్నారో ఏందో. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాదే బట్టి విక్రమార్కన్న, ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినావు కాదా బట్టి విక్రమార్కన్న. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయనకు తెలియదు, తుమ్మల నాగేశ్వరరావు ఈయన రెడ్డి ఆయన కమ్మ. సరే అగ్రవర్ణాల నుంచి వచ్చినోడికి ఆ బాధలు తెలియకపోవచ్చు, నీ అటువంటి వాడికన్నా తెలియకపోతే ఎందుకే ఇంకా ఆడ ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడానే? మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కదా. కొంచెం అన్న ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీది నడుస్తలేదంటే నువ్వేం డిప్యూటీ సీఎమో మాకైతే అర్థం కావట్లేదు. ఆ దిక్కుమాలకు లేకపోతే మీకన్నా ఉండాలి కదా సోయి కొంచెం అన్నా.